కర్నూలు జిల్లా ఆర్ఐఓ గురువయ్యశెట్టి అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. బుధవారం కర్నూలు టౌన్ మోడల్ కళాశాల ఆర్ఐఓ కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్రనాయుడు ఆధ్వర్యంలో ఆర్ఐని సస్పెండ్ చేసి నిజాయితీగా విచారణ జరిపించాలని కోరుతూ ఆర్ఐఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం విచారణ చేయించారు. బృందానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాయుడు మీడియాతో మాట్లాడారు. పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు ఉడిగం చేసినటువంటి ఆర్ఐఓ గారిపైన సమగ్ర విచారణ జరిపించాలి అని దశల వారీగా కలెక్టర్ గారిని, ఆర్జేడీ గారిని, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన అవినీతి పైన విచారణ జరిపించి ఇంటర్మీడియట్ బోర్డును కాపాడాలని మేము దశల వారీగా కూడా పోరాటాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి మీద భయప్రాంతాలకు గురి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఐఓ మరి ఇక్కడ ఎవరైతే బోర్డు గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళని కూడా భయపడించడం జరిగింది. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఐఓను మొదటగా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేయాలని చెప్పి ఈరోజు డిఎస్ఎఫ్కి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో స్పాట్ వాల్యుయేషన్ పేరుతో బాయ్స్ని ఉపయోగించుకొని ఆ బాయ్స్కి డబ్బులు ఇవ్వకుండా ఒకే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి సెంట్రలైజ్ ద్వారా ఈరోజు అవినీతికి పాల్పడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కే విఘ్నేష్ అనే ఒకటే అకౌంట్కి, ఒకే ఎఫ్సి కోడ్కి, ఒకే వ్యక్తికి ట్రాన్స్ఫర్ ఏ విధంగా అవుతాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని 3 మెన్ కమిటీ సమగ్ర విచారణ జరిపించాలి. 26 జిల్లాల్లోన 25 జిల్లాల్లో ఏ విధమైనటువంటి తప్పుడు అవకతవకలు జరగలే, కానీ ఈ కర్నూలు జిల్లాలో మాత్రమే జరిగిందంట. ఏ టెక్నికల్ పొరపాటు జరిగిందంట. ఏ విధంగా జరుగుతుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏ విధంగా జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డుని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే మేము ఆ అకౌంట్లకి డబ్బులు కొట్టామని చెప్పి వాళ్ళు ఇర్రెగ్యులర్గా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయనకు స్పాట్ వాల్యుయేషన్లో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు తరలించేటువంటి సమయంలో రవాణా ఖర్చులు ఇవ్వకుండా సొంతం ఏ కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధం లేకుండా ఈయన చెక్ పవర్ ఉందని చెప్పి చెక్కు డ్రా చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కాలేజీ ఇన్స్పెక్షన్లకు పోతే డ్రైవర్ రాంబాబు గారితో కుమ్మక్కై డ్రైవర్ రాంబాబు గారికి అకౌంట్స్కి, ఫోన్పేలకు డబ్బులు కొట్టారు. తక్షణమే డ్రైవర్ రాంబాబు గారి కుటుంబ సభ్యులు అలాగే డ్రైవర్ రాంబాబు గారి ఫోన్పేలను విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు డిఎస్ఎఫ్కి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే ఈ బాయ్స్ రెమ్యునరేషన్, ఎవరైతే బాయ్స్కి డ్యూటీకి అటెండ్ అయినారో వాళ్ళను కూడా విచారణ జరిపించాలి, పిలిపియాలి, వాళ్ళను కూడా పిలిపించి విచారణ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్, కార్పొరేట్, గవర్నమెంట్ విద్యా సంస్థల యజమాన్యాలను కూడా పిలిపించాలా. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ రవాణా ఖర్చులు అందాయలేదో కూడా వారిని పిలిపించి కూడా విచారణ జరపాలని చెప్పి ఈరోజు డిఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని, అలాగే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కూడా కలవడానికి వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నీతి నిజాయితీగా జరగకపోతే న్యాయం జరిగేంత వరకు అమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహేంద్ర నాయుడు, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వివి సుబ్బారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ బోర్డు. ఈరోజు నా గత నెల క్రితమే మాకు అక్కడి నుంచి కొన్ని డెలిగేషన్స్ వచ్చినాయి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గురువయ్యశెట్టి గారి మీద కొన్ని డెలిగేషన్స్ వచ్చినాయి. అప్పటి నుంచి అప్పుడప్పుడు మనకి వీక్లీ వన్స్ అనేది స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి డెలిగేషన్స్ వచ్చినాయి. ఇటీవల ఒక వారం క్రితము డిఎస్ఎఫ్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బోర్డు రావడం జరిగింది. వారు కొన్ని ఎలిగేషన్స్ తోటి మేడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మళ్ళీ నాకు కూడా వచ్చింది. వాటి మీద గౌరవ సెక్రటరీ గారు నన్ను, ఇంకొక జాయింట్ సెక్రటరీ ఫైనాన్స్, వాళ్ళు అకౌంట్స్ అంద వేలో ఉన్నారు, ఇద్దరిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ పంపించమని ఆదేశించడం జరిగింది. ఆ విషయం మీద నేను ఇక్కడికి ఈరోజు కర్నూలు రావడం జరిగింది.
ముఖ్యంగా వాళ్ళు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఎలిగేషన్స్లో మెయిన్గా ఏంటంటే ఎగ్జామినేషన్స్ అప్పుడు కొన్ని అవతోకలు జరిగినాయి. అదేవిధంగా బాయ్స్కి ఇచ్చేటువంటి ఎలిమినేషన్ కొన్ని అవతోకలు జరిగినాయి. అదేవిధంగా ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్ అప్పుడు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర ఏదో కొంత ఫైనాన్స్ పరంగా కొన్ని వసూలు చేశారని అభియోగాలు అయితే చేస్తున్నారు. వాటి మీద తెలుసుకోవటానికి ఇక్కడ మేము క్వశ్చనీర్ రూపొందించాము. ఆ క్వశ్చనీరుకి ఫిలప్ చేయడానికి అందరినీ పిలుస్తున్నాం. ఇక్కడ పనిచేసేటువంటి ఆఫీస్ వాళ్ళని, అదేవిధంగా పత్రికా విలేకరులు మీకు ముందు చెప్తున్నాం. ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ని ఇన్వైట్ చేశాం. గవర్నమెంట్ కాలేజ్ లెక్చర్స్, అదేవిధంగా అప్పుడు పనిచేసినటువంటి డిఈసి మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా 3 మ్యాన్ కమిటీ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వైట్ చేయడం జరిగింది. అందరి దగ్గర మేము అభిప్రాయాలు తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసేసి అది సెక్రటరీ గారికి అందజేయటం జరుగుతుంది. ఆ సెక్రటరీకి అందజేసిన తర్వాత వాటన్నిటిని పరిశీలించి అవన్నీ ప్రూవ్డా నాట్ ప్రూవ్డా ఎలిగేషన్స్ అన్నీ కూడా ఏమి చేయాలి, ఏమి యాక్షన్ తీసుకోవాలనేది సెక్రటరీ గారు నిర్ణయిస్తారు. కాబట్టి అది కూడా మేము తొందరలోనే పూర్తి చేయడానికి మేము ట్రై చేస్తాం. రిపోర్ట్ అయితే మాత్రం 1-2 రోజుల్లో మొత్తం రిపోర్ట్ సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది. ఇవి ఇక్కడ వచ్చినటువంటి ఆఫీస్ మీద వచ్చినటువంటి అభియోగాలు. ఇంటర్మీడియట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.